హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మీతో ఒక మాట. నేను భారతి. భక్తికి ప్రతిరూపమే భక్త శబరి. మరి ఆమె గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. దట్టమైన అరణ్యంలో ప్రకృతి మధ్యలో ఒక చిన్న ఆశ్రమం. అక్కడే నివసించేది ఒక వృద్ధ భక్తురాలు. ఆమె పేరు శబరి. ఆమెకు ఉన్న ఒక్కగానొక్క కోరిక శ్రీరాముడిని ఒకసారి చూడాలని. శబరి యొక్క గురువు మహర్షి మాతంగా ఏదో ఒక రోజు శ్రీరాముడు నీ ఆశ్రమానికి వస్తాడు అని చెప్పిన మాటలే ఆమె జీవితం అయ్యాయి. ఆ ఆశతో ప్రతిరోజు గడిపింది. ప్రతి ఉదయం శబరి ఆశ్రమాన్ని శుభ్రం చేసేది, పూలతో అలంకరించేది. రోజులు సంవత్సరాలు గడిచాయి. శ్రీరాముడు రాలేదు, కానీ ఆమె విశ్వాసం మాత్రం ఎప్పుడూ తగ్గలేదు. ప్రతిరోజు అడవికి వెళ్ళి పండ్లు సేకరించి ప్రతి పండుని రుచి చూసి తీపిగా ఉన్న వాటిని రాముడి కోసం దాచేది. ఒకరోజు ఆ క్షణం వచ్చింది. శ్రీరాముడు లక్ష్మణుడితో కలిసి ఆశ్రమం ముందుకు వచ్చాడు. శబరి ఆనందంతో తడిసి ముద్దయింది. ఆమె కళ్ళు ఆనందంతో వర్షించాయి. ఆమె రామలక్ష్మణులను సాదరంగా ఆహ్వానించి ప్రేమగా తాను దాచిన పండ్లను రాముడికి తినిపించింది. అవి శబరి రుచి చూసిన పండ్లే అయినా రాముడు ఆనందంగా స్వీకరించాడు. ఎందుకంటే ఆయనకు కనిపించింది పండ్లు కాదు, ఆమె హృదయంలోని ప్రేమ. శబరి భక్తి మనకు గొప్ప పాఠం నేర్పుతుంది. భక్తిలో ఆచారాలు కాదు, మన హృదయం, మన ప్రేమ ముఖ్యం. నిజమైన భక్తి ఉంటే దేవుడు మన దగ్గరకు వస్తాడు. ఇలాంటి భక్తి మనలో ఉందా? ఈ వీడియో నాకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.